మొత్తం 6 క్వార్టర్స్ బకాయిలన్నింటినీ కూడా అలానే పెండింగ్ పెట్టారు. రాబోయే సంవత్సరం ఫీజు పేమెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ కలిస్తే సుమారుగా 7,000 చిల్లర కోట్లు కావాల్సి వస్తుంది. అయితే ఇక్కడ పెట్టినటువంటి నిధులు మాత్రం 2,900 కోట్లు పెట్టారు. ఇవి ఏ మూలక కూడా సరిపోవు. ఈరోజు సర్టిఫికేట్స్ తీసుకోలేక పిల్లలందరూ కూడా ఉన్నత చదువులు చదువుకోలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ విధంగా ఫీజు రియంబర్స్మెంట్ది మోసం చేయడంతో పాటు తల్లికి వందనం ప్రతి బిడ్డకి కూడా నేను 15,000 రూపాయలు ఇస్తానని చెప్తే పేదవాళ్ళందరూ కూడా వాళ్ళ బిడ్డలందరినీ తీసుకెళ్లి గవర్నమెంట్ స్కూల్లో నుంచి ప్రైవేట్ స్కూల్స్లో చేర్పించుకున్నారు. 15,000 రూపాయలు వస్తే ఫీజులు కట్టుకుందామని. కానీ ఈరోజు సుమారుగా 84 లక్షల మంది పిల్లలు ప్రైవేట్ స్కూల్స్లో చదువుతూ ఉంటే లాస్ట్ ఇయర్ ఒక్క బిడ్డకు కూడా 15,000 రూపాయలు ఇవ్వని పరిస్థితి. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఒక్క బిడ్డకు కూడా 15,000 రూపాయలు ఇవ్వలేదు. అలా దాంట్లో చూస్తే అరాకొర నిధులు అంటే సుమారుగా 8,000 కోట్లు మాత్రమే ఈ సంవత్సరానికి సంబంధించి పెట్టడం జరిగింది. నిరుద్యోగ భృతికి సంబంధించి అయితే సుమారుగా 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాను, ఆ 20 లక్షల మందికి ఈలోగా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి లాస్ట్ ఇయర్ ₹1 ఇవ్వాల, ఈ సంవత్సరం కూడా ₹1 ఇచ్చే పరిస్థితి కనిపించట్లా. బడ్జెట్లో దానికి ₹1 కూడా కేటాయించాల. పైపెచ్చి 20 లక్షల ఉద్యోగాలు, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చి ఉండాలా. లాస్ట్ ఇయర్ 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చి ఉండాలా. ఆ 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోగా వాలంటీర్స్ కానీ ఆ విధంగా మొత్తం మీద సుమారుగా 3 లక్షల మందిని రోడ్డు మీద పెట్టిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మెడికల్ కాలేజెస్ని పీపీపీ మోడల్ అంటే ప్రైవేటు పబ్లిక్ మోడల్, పబ్లిక్ పార్ట్నర్షిప్ మోడల్లో వాటన్నిటినీ కూడా రాబోయేటువంటి 10 మెడికల్ కాలేజెస్ని ఆ విధంగా తీసుకెళ్లాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉచిత మెడికల్ విద్య అందించాలన్న లక్ష్యంతో సుమారుగా 17 కొత్త మెడికల్ కాలేజీలను ఆయన ప్రారంభించడం కూడా జరిగింది. మేము చెప్తా ఉన్నాం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రేపు వచ్చిన తర్వాత ఈరోజు ఎవరైతే ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ తీసుకొని గవర్నమెంట్ దగ్గర నుంచి 17 మెడికల్ కాలేజెస్ని తీసుకొని రన్ చేయాలనుకుంటారో తప్పకుండా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నింటినీ కూడా మళ్ళా ప్రభుత్వం తరపునే పేదలందరికీ కూడా ఉచిత విద్య అందించడానికి వైఎస్ఆర్సీపీ తరపున ఖచ్చితంగా ట్రై చేయడం కూడా జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా మెడికల్ కాలేజెస్ అన్నింటినీ కూడా ఉచితంగా అందించాలా, పేదవాడికి అందించాలనే లక్ష్యంతో రాబోయే రోజుల్లో ఆ 17 మెడికల్ కాలేజీలని కూడా గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే జరిపించే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి వీటన్నింటినీ కూడా అతి త్వరలో అంటే జమిలీ ఎలక్షన్స్ కూడా సుమారుగా ఒక 3 సంవత్సరాల లోపలనే రాబోతాయి. వచ్చిన తర్వాత మరలా సామాన్యులకి పక్షపాతిగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంటుందని, మరలా మంచి జరుగుతుందని, ఈ లోపల ఏదైతే హామీలు ఇచ్చినారో ఆ హామీల కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో తప్పకుండా పోరాటం చేయడం జరుగుతుందని తెలియజేస్తాను.